ఆర్టీసీ విలీనం గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని పొన్నం చెప్పారు. ఈ రెండు విషయాల్లో పలు సాంకేతిక అంశాలపై చర్చించాల్సిందని తెలిపారు. అధ్యయనం చేయడానికి 4 వారాల సమయం పడుతుందని అన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనా ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయని స్పష్టం చేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలున్నాయని పొన్నం తెలిపారు. గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామన్నారు. పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేసినట్లు తెలిపారు. నెలవారీగా పీఎఫ్, సీసీఎస్కి 75 కోట్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఆర్డుకోరుగా ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లా పెడితే మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరుగుపడేటువంటి పీఆర్సీ యూనియన్స్ యూనియన్స్ కు సంబంధించి లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతా ఉన్నాం. ఆయన ఆధారపాధాలుగా చేసిన దాన్ని ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9 తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొత్త వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే, సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీని వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. కొంతమంది